बीआरएस-एमएलसी के कविता ने पार्टी के दीगर कायदीन के साथ किया अनोखा एहतजाज। मिर्ची के हार पहनकर उठाया मिर्ची किसानों का मुद्दा। खवातीन के साथ भी धोखा करने का सीएम रेवंत रेड्डी पर लगाया इल्जाम। రాజ్యం లేదు రాజ్యం లేదు రాజ్యం లేదు రాజ్యం లేదు మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే 25,000 మద్దతు ధరను చెల్లించాలి 25,000 మద్దతు ధరను చెల్లించాలి 25,000 మద్దతు ధరను చెల్లించాలి 25,000 మద్దతు ధరను చెల్లించాలి జై తెలంగాణ జై తెలంగాణ మిర్చి రైతులు వెంటనే రాజ్యం లేదు రాజ్యం లేదు రైతు లేనిదే ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2,500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా, ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్తోని మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాతన్నా ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు, ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా 51% పైచిలుకున్నారన్న. మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. रुकन कानून साज कौंसिल बीआरएस कलवा कुंटला कविता की जानिब से बसले अक़ीदत व एहतराम निज़ामाबाद में दावत इफ्तार का इनकाद अमल में आया। इस मौके पर मेज़बान कलवा कुंटला कविता ने इजहार ख्याल करते हुए कहा कि हमारे लिए यह खुशी और एजाज़ की बात है कि हम आज इस बाबरकत महफिल में शरीक हुए हैं। रमज़ान मुबारक सिर्फ एक महीना ही नहीं बल्कि खुद पर काबू पाने, दूसरों के साथ हमदर्दी करने और एक बेहतरीन इंसान बनने के लिए मौका और पैगाम है। के कविता ने कहा कि मैं देख रही हूँ कि रोज़ा सिर्फ खाने पीने से रुकने का नाम नहीं बल्कि कुर्बानी, सब्र और एहसास का नाम है। कविता ने सिलसिले खिताब जारी रखते हुए वज़ीर आला रेवंत रेड्डी पर शदीद तनकीद की और कहा, आप किसी भी सूरत में केसीआर का मुकाबला नहीं कर सकते। जय तेलंगाना, जय तेलंगाना। सबको मेरा सलाम। आज के रमज़ान के इस पाक महीने में जो ये जलसे में आज शामिल हमारे ज़िला के सदर जीवन रेड्डी साहब,
हमारे एमएलए साहब बालकोंडा के प्रशांत रेड्डी साहब, हमारे निजामाबाद अर्बन के गणेश गुप्ता साहब और हमारे बहुत ही सीनियर लीडर बाजीरेड्डी गोवर्धन साहब और हमारे और एक सीनियर लीडर गंगाधर साहब और जलसे में शामिल हमारे नीतू किरण और एक्स जेडपी चेयरमैन विठल राव साहब और हमारे रजाक भाई है और बांसवाड़ा से आए हमारे जुबैर भाई है और यहाँ हमारे अलीम भाई, नवीद भाई, फ़हीम कुरैशी, इमरान है और बहुत ही हमारे माइनॉरिटी सारे लीडर और कैडर सभी यहाँ मौजूद है। सबको मेरा सलाम। ये हमारे लिए एक खुशी और एजाज की बात है कि हम आज इस बाबरकत महफिल में मौजूद है। रमजान सिर्फ एक महीना नहीं बल्कि एक दर्स है खुद पर काबू पाने का, दूसरों के लिए हमदर्दी का और एक बेहतर इंसान बनने का। मैं देख रही हूं कि रोजा सिर्फ खाने पीने से रुकने की नाम नहीं है बल्कि ये कुर्बानी, सब्र और एहसास का नाम है। दुनिया के तमाम मजहब हमें यही सिखाते हैं कि हम एक दूसरे के साथ मोहब्बत, एहतराम और भाईचारे के साथ रहें। आज यहाँ मौजूद होना इस बात की अलामत है कि हम सब चाहे किसी भी अकीदे से ताल्लुक रखते हो, एक दूसरे के करीब आ सकते हैं और अपनी मुश्तरका कदरों का फरोग दे सकते हैं। मैं दुआ करती हूँ कि ये मुकद्दस महीना आप सबके लिए रहमत, बरकत और सुकून का बाइस बने। ऊपर वाला आप सबकी इबादत कबूल करे और हमें एक दूसरे के लिए माजीब मोहब्बत और खैर काई पैदा करने की तौफीक दे। ఇవాళ రంజాన్ మాసంలో నిజామాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మనందరం కూడా కలుసుకోవడం, మన ముస్లిం సోదరులందరితో కూడా కలిసి ఇఫ్తార్ వేడుకలో పాల్గొనడం అన్నది చాలా సంతోషకరం. మరి మన తెలంగాణ అంటేనే ఒక గంగా జమున తహజీబ్ అని చెప్తాం. మనం ప్రతి ఒక్కరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటాం మనం. అందుకే బాజాబ్తాగా మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే ఇఫ్తార్ చేసుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రకరకాల మంది రకరకాల ఆలోచనలు చేయొచ్చు, కానీ కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తారు ఎప్పుడు, తెలంగాణ అనేది మాకు ఒక టాస్క్, వేరే వాళ్ళకు తెలంగాణ అనేది పాలిటిక్స్. మాకు పాలిటిక్స్తో అవసరం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఉండాలనేటటువంటి ఆలోచనే మాకు ఉంటుంది. మరి ఈ రంజాన్ మాసంలో మనం చూస్తున్నాం क्या कर रहे कांग्रेस वाले. शब्बीर भाई आए कल यहाँ पे, आके चंद कपड़े देके एक दो लोगों को राशन देके चले गए. इसका मतलब क्या है, कांग्रेस वाले खुद कबूल कर रहे कि मुसलमानों में जरूरतमंद लोग हैं. अगर जरूरतमंद लोग मुसलमानों में हैं तो रमजान का तोहफा आपने क्यों बंद किया, रमजान का जो गिफ्ट था आपने क्यों बंद किया. रमजान के महीने में मस्जिदों को लाइटिंग के लिए, क्लीन करने के लिए, कलर डालने के लिए बीआरएस के हुकूमत में 1-1 लाख रुपए तक का भी दिया गया था. 2 साल से हम देख रहे हैं किसी भी एक मस्जिद को 1 रुपया भी कांग्रेस की सरकार ने, कांग्रेस की हुकूमत में नहीं दिया. तो असली दोस्त माइनॉरिटियों का, असली दोस्त मुसलमानों का कौन है. एक साल की कांग्रेस हुकूमत में दूध का दूध, पानी का पानी हो गया. हम सबको पता चल गया कि असली बात क्या है. और बाकी जितने भी उन्होंने वादे किए थे मुसलमानों को, उसका तो कोई पूछने की जरूरत ही नहीं है. बाकी जैसे सब लोगों के वादे गुल कर दिए, हमारे मुसलमानों को भी जो वादा दिए थे वो भी गुल कर दिए. और ऊपर से क्या करते ये सीएम साहब, जब भी देखो सुबह से शाम तक एक ही नाम जपते रहते, केसीआर केसीआर केसीआर. उनको नींद में भी केसीआर ही याद आते. इतना डर है उनके दिल में कि हमेशा केसीआर ही याद आते. और ऊपर से क्या बोलते, अजीब अजीब बातें जो अपने बुजुर्गों के लिए ना बोल सके, ऐसे बातें भी बोल के केसीआर साहब के इंसल्ट करने का कोशिश कर रहे हैं. लेकिन इंसल्ट उनका होने वाला नहीं है, क्योंकि केसीआर साहब ने जिस सच्चे दिल से तेलंगाना के आवाम के लिए काम किया, जिस मोहब्बत से तेलंगाना के तरक्की के लिए उन्होंने काम किया, वो आप सबके दिलों में है.
तो केसीआर साहब की इज्जत दिन ब दिन बढ़ रही है। जितने बातें सीएम साहब सुना रहे और भी ज्यादा उनके लिए केसीआर साहब के लिए इज्जत लोगों के दिलों में बढ़ रही है। ఏమంటాడయ్యా సీఎం గారు, నేను రైతు బంధు ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా, నేను రుణమాఫీ చెయ్యా కానీ బాగా రుబాబుగా మాట్లాడతా, నేను సాగునీరు ఇయ్యా కానీ సోది ముచ్చట్లని చెప్తా అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా, నేను జాబ్ క్యాలెండర్ ఇయ్యగాని జోరుగా అబద్ధాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు ఇయ్యాల. అట్లనే నెలకు 2500 ఇయ్యగాని తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటే టైం పాస్ చేస్తా అంటే మా మహిళలు ఇయ్యాల వినేటట్టు లేరు. ఏం మాట్లాడుతున్నా ఆయన? రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు ఏదో అంటాడు. एक बात समझिए साहब, इज्जत को किसी दुकान में खरीद सकते क्या? खरीद सकते इज्जत को किसी दुकान में? రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది మన నడక బట్టి, మన నడత బట్టి, మన మాట తీరు బట్టి, మన పనితీరు బట్టి ఉంటుంది. అంతేగాని కొనుక్కొద్దామంటే దుకాణంలో రాదు. ఇజ్జత్ और స్టేచర్ जो होता है जिंदगी भर काम करके कमाना पड़ता है उसको. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు కనబడితే జనాలు టీవీల దగ్గరికి పోయి సౌండ్ పెంచుకొని क्या बोल रहे केसीआर साहब बोल के सुनते. आज ये हमारे सीएम साहब बात कर रहे तो लोग टीवी को म्यूट में डाल के चले जा रहे. इन्हों सेम बकवास बार बार वही बोलते, सुनने का कोई फायदा नहीं है बोल के. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు. ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట. రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే. మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు, అటువంటి భ్రమలలో మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి మీరు ముస్లింస్కి ఇచ్చినటువంటి మాటలు, మహిళలకు ఇచ్చినటువంటి మాటలు, క్రిస్టియన్స్కి ఇచ్చినటువంటి మాటలు, మొత్తం సబ్బండ వర్ణాలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పి తిట్లు తిని పాపం మూట కట్టుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ वापस एक बार रमजान के इस पाक महीने का सभी को मुबारकबाद देते हुए సెలవు తీసుకున్నా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.